కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. మంగళవారం ఉదయం ఈ ఎన్నిక నిర్వహించనున్నట్లు వెల్లడించారు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్. ఇవాళ ఉదయం వైస్ చైర్మన్ ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే టీడీపీకి మద్దతుగా ఉన్న కౌన్సిలర్లు 10 మంది హాజరయ్యారు. వైసీపీ మద్దతు కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. దీంతో కోరం లేక ఎన్నిక రేపటికి వాయిదా పడింది. రేపు చలో తునికి పిలుపునిచ్చారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తలందరూ తుని రావాలని కోరారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు టీడీపీ దౌర్జన్యంగా అడ్డుకుంటుందని ఆయన మండిపడ్డారు. తుని రూరల్ సీఐ చెన్నకేశ్వరరావు కౌన్సిలర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఇప్పటికీ తన దగ్గర 17 మంది కౌన్సిలర్లు ఉన్నారని తెలిపారు దాడిశెట్టి రాజా. అందరినీ అరెస్ట్ చేయడం, అదుపులో తీసుకోవడం, మండలాల నుంచి తొండంగి మండలం నుంచి కానీ, కోటనందూరు మండలం నుంచి కానీ, తుని మండలం నుంచి కానీ ఏ నాయకులను కూడా టౌన్లోకి రానియకుండా భయభ్రాంతులకు గురి చేసి మా నాయకులు ఇప్పుడు కూడా స్టేషన్లోనే ఉన్నారు. 144 సెక్షన్ ఉంది, సెక్షన్ 31 ఉంది. ఇలా మాట్లాడి మా నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికి కోఆప్షన్ మెంబర్ అయినటువంటి చైర్మన్ గారి హస్బెండ్ కూడా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా జీపులో ఎక్కించి తర్వాత ఇక్కడ ఉన్న కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి తీసుకుపోదామని ప్రయత్నం చేయగా నేను వచ్చి అడ్డుకుని బయట తలుపులు వేసి తాళాలు వేసి బయట తలుపులు తాళాలు వేసి ఆ తలుపు దగ్గర నిల్చున్న పరిస్థితి. మాకేమో 144 సెక్షన్ 31 అంటున్నారు. వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, రౌడీ షీటర్లు, గోండాలు ఇంటి చుట్టూ తలుపులు బద్దలు కొడుతూ రకరకాలుగా ముందుగా ప్లాన్డ్ గా పోలీసులు వచ్చి సీసీటీవీ సర్వేలెన్స్ అంతా తీసి పారేస్తారు. ఇంటికి సంబంధించిన సీసీటీవీ సర్వేలెన్స్ అంతకు ముందు తమకు రక్షణ కల్పించాలంటూ వైసీపీ కౌన్సిలర్లు అధికారులను కోరారు. కోఆప్షన్ సభ్యుడైన తన భర్తను పోలీసులు ఎన్నికకు 2 గంటల ముందు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని ఆరోపించారు. and on the municipal council who are entitled to vote at the election within 1 hour from the time of appointment of the meeting. Within 1 hour దాటింది కాబట్టి ఈ ఎలక్షన్ ని రేపటికి పోస్ట్పోన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ జాయింట్ కలెక్టర్ అండ్ అబ్జర్వర్ గా నియమించిన జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకురావడం జరుగుతూ ఉంది. గౌరవ సభ్యులందరూ కూడా రేపు ఈ మీటింగ్ ఉంటుంది కాబట్టి యథావిధిగా రేపటికి పోస్ట్పోన్ చేయడం నిర్ణయం తీసుకోవడం. At least 1/2 of the number of members and on the municipal council who are entitled to vote at the election within 1 hour from the time of appointment of the meeting. Within 1 hour దాటింది కాబట్టి ఈ ఎలక్షన్ ని రేపటికి పోస్ట్పోన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ జాయింట్ కలెక్టర్ అండ్ అబ్జర్వర్ గా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారు మాకు రక్షణ కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఉదాహరణ 2 గంటల ముందు కోఆప్షన్ సభ్యులైన నా భర్తనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టడం కూడా జరిగింది. అందుకే మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారు మాకు రక్షణ కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఉదాహరణ 2 గంటల ముందు కోఆప్షన్ సభ్యులైన నా భర్తనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టడం కూడా జరిగింది. అందుకే మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారు మాకు రక్షణ కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఉదాహరణ 2 గంటల ముందు కోఆప్షన్ సభ్యులైన నా భర్తనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టడం కూడా జరిగింది. అందుకే మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ప్రశాంత వాతావరణంలో తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు వెళ్లాలనుకునే సమయంలోనే తమ ఇంటి బయట టీడీపీ నేతలు అల్లరి సృష్టించారని చైర్పర్సన్ సుధా ఆరోపించారు. వారికి పోలీసులు సైతం సహకరించారని మండిపడ్డారు. తునిలో 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు చెబుతున్నా ఎక్కడ తనకు అలాంటి వాతావరణం కనిపించలేదన్నారు. పోలీసుల నుంచి రక్షణ కావాలని కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
మేము ఇక్కడ మెజారిటీ 17 మంది ఉన్నాం. మా కౌన్సిల్ సభ్యులందరూ మా ఇంటికి వచ్చారు. 2 గంటల ముందుగా మేము అందరం ప్రిపేర్ అయ్యి ఓటింగ్కి వెళ్దామని ప్రిపేర్ అయితే టీడీపీ రౌడీ మొక్క బయట లోకల్ పోలీసు వారి సహకారంతో దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని బయటికి రానివ్వకుండా చేశారు. ఓటింగ్ ప్రశాంతంగా అసలు 144 సెక్షన్ అమల్లోనే లేదు. లోకల్ పోలీస్ అంతా కూడా వారికే సపోర్ట్ చేసి వాళ్ళకి సైకిల్ చేసి మమ్మల్ని మా మీద దౌర్జన్యం చేద్దామని చూశారు. రక్షణ లేక మేము భయపడి తాళాలు వేసుకొని ఇంట్లో ఉండే పరిస్థితి ఈ రోజు వచ్చింది. మేమందరం ఇష్టపూర్వకంగా వెళ్దాం అనుకుంటే మాకు రక్షణ లేదు, మేము భయపడ్డాము. పోలీస్ వారికి, ఎస్పీ గారికి కానీ అలాగే జిల్లా కలెక్టర్ గారికి కానీ నాకు ఒకటే విజ్ఞప్తి, మీరు దగ్గరుండి ప్రశాంత వాతావరణంలో ఎవరూ లేకుండా 144 సెక్షన్ అమలు చేస్తూ ఓన్లీ కౌన్సిల్ సభ్యుల్ని మీరు దగ్గరుండి తీసుకువెళ్ళి కౌన్సిలర్లు తీసుకెళ్లి ఓటింగ్ జరిపితే మేము అందరం కూడా ఇష్టపూర్వకంగా వస్తామని, మాకు రక్షణ ఉంటుందని మేము నమ్ముతూ వస్తామని తెలియజేసుకుంటున్నాం. మేము ఇక్కడ మెజారిటీ ఏపీలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని అన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీకి సరైన మద్దతు లేకున్నా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కౌన్సిలర్లను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే తెలుగుదేశం చర్యను ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. కుట్రలో భాగంగానే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. అన్నీ కూడా ఏకపక్షంగా జరిగాయి. ఇప్పుడు తుని పట్టణం తీసుకుందాం, 30కి 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అన్నిటిపై గెలిచారు. మీ దగ్గర బలం లేదు, కానీ మీరు మళ్ళీ ఆ అధికారాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం అది ప్రజాస్వామ్యమా? చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. ఈ కొనుగోలు రాజకీయాలకు తెరదీసింది చంద్రబాబు నాయుడు గారే. కొనుగోలు చేసి అడ్డదారిని అధికారం సాధించాలని ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం, అంటే డిప్యూటీ మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం మీరు ప్రజాస్వామ్య వాదుల్ని కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల నమ్మకాలను కానీ చాలా దారుణంగా కూని చేస్తున్నారు. ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, అధికారం ద్వారా ప్రతిపక్షంలో పనిచేసేటువంటి వారిని లొంగదీసుకోవాలని మీ ప్రయత్నం ఇది చాలా దారుణమైనటువంటిది. నిజంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని ముక్తఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి నేతలు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. ఎన్నికల్లో బలం లేకపోయినా బలవంతంగా మున్సిపల్ పదవులను లాక్కుంటున్నారని ఆరోపించారు. వైసీపీ కౌన్సిలర్లపై కేసులు పెట్టి బెదిరించారని మండిపడ్డారు ఆయన. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు సుధాకర్ బాబు. తునిలో మొత్తం సభ్యులు 30 ఉంటే 30కి 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ 0. కానీ తునిని వాళ్ళ చేతుల్లో తీసుకోవడం కోసం ఫిబ్రవరి 3నే జరగాల్సిన ఎన్నికలు అప్పుడే కిడ్నాప్ల పర్వం, కౌన్సిలర్ల మీద కేసులు పెట్టిన ఉదంతాలు, కౌన్సిలర్లను అక్రమంగా జైలు పాలు చేయడం, ఇళ్ల మీద దాడి చేయడం లాంటి సంఘటనలు జరగడంతో మళ్ళీ ఫిబ్రవరి 4వ తారీఖు జరుపుదామని ప్రయత్నాలు జరిగాయి. సోద్యం చూస్తున్న పోలీసులు, ఒక్క సభ్యుడు కూడా నెగ్గని తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్ పోస్టుకు పోటీ పడటంలో ఏమన్నా అర్థం ఉందా? వైస్ చైర్మన్ మీరు చేజిక్కించుకోవడం ద్వారా జరిగే లాభం ఏంటని అడిగాను. ఈ వారం రోజులు మభ్యపెట్టి భయపెట్టి 9 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను బలవంతంగా తెలుగుదేశం పార్టీ లాక్కొని ఇంకా 19 మంది వైఎస్ఆర్సీపీ చేతిలో ఉండిన హైకోర్టు ఆదేశాలతో 17వ తారీఖు తప్పనిసరిగా మీరు జరపాలని ఆదేశాలు ఇస్తే ఈ రోజున వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా కూని చేసి వాళ్ళ వైస్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఆ మున్సిపాలిటీ రికార్డ్స్ లో ఏ పార్టీ వాడని ఉంటాడు? ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ సభ్యుడైనే ఉంటాడు. తునిలో మొత్తం సభ్యులు. ఇక పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా ఉన్న భారతి ఎన్నికయ్యారు. 30వ వార్డు నుంచి కౌన్సిలర్ గా ఉన్నం భారతి విజయం సాధించారు. వైస్ చైర్పర్సన్ గా ఉన్నం భారతిని కర్రె నాగేశ్వరరావు ప్రతిపాదించగా సుజాత బలపరిచారు. కౌన్సిలర్ల మద్దతులో ఉన్నం భారతి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ప్రక్రియ పూర్తి కావడంతో వైస్ చైర్పర్సన్ గా ఉన్నం భారతిని డిక్లేర్ చేశారు ఎన్నికల అధికారి మురళి. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక సైతం వాయిదా పడింది. ఇక్కడ కూడా వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో పంచాయతీ చైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు అధికారులు.